66వ రాష్ట్ర స్థాయి అండర్ 14, అండర్ 17 బాలబాలికల బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ పిఆర్జీ కళాశాలలో ఈ నెల 28న ప్రారంభమైన 66వ రాష్ట్ర స్థాయి అండర్ 14, అండర్ 17 బాలబాలికల బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోడర్న్ పెంటతాలన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డివైఈఓ ఆర్జేడి రాసు, పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు, రాష్ట్ర వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు లంకా జార్జ్ హాజరయ్యి విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్ 17 బాలుర విభాగంలో గుంటూరు జిల్లా జట్టు ప్రథమ స్థానం, శ్రీకాకుళం ద్వితీయ స్థానం, ప్రకాశం తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్ 17 బాలికల విభాగంలో కడప ప్రథమ స్థానం, ప్రకాశం ద్వితీయం, శ్రీకాకుళం తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. అండర్ 14 బాలుర విభాగంలో విజయనగరం ప్రథమ స్థానం, తూర్పుగోదావరి జిల్లా ద్వితీయ స్థానం, కడప జిల్లా తృతీయ స్థానాలు గెలుచుకున్నాయి. అలాగే అండర్ 14 బాలికల విభాగంలో విజయనగరం ప్రథమ స్థానం, చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానం, కర్నూలు జిల్లా తృతీయ స్థానాలను గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి బివిఎస్వి ప్రసాద్, పీడీలు రంగారావు, శ్రీనివాస్, స్వామి, రమణ, వర్మ తదితరులు పాల్గొన్నారు. అండర్ 17 గర్ల్స్ విభాగంలో ఉప విద్యాశాఖ అధికారులు వినరేస్ అండర్ 17 గర్ల్స్ విభాగంలో ఉప విద్యాశాఖ అధికారులు మరొక విభాగం మాత్రమే మిగిలింది. అండర్ 17 బాయ్స్ విభాగంలో విజయం సాధించినటువంటి సెకండ్ ప్లేస్ సాధించినటువంటి క్రీడాకారులకు ఉప విద్యాశాఖ అధికారులు రాజు గారు, ఉన్నటువంటి వారు లేదా అబ్జర్వర్ గారు ఫైనల్ సైజ్ లిస్టు అనౌన్స్ చేస్తారు. క్రీడాకారులు అందుబాటులో ఉండండి. వేగంగా చేసినట్టయితే మనం చిత్తూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్
నిర్వహించినటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా దీవెనలు. విజయం తొలిమెట్టు అంతేనా, వాటమి తొలి గెలుపు, ఏది కరెక్ట్ చెప్పండి? వాటమి తొలి గెలుపు అనే నానుడిని మీరు తీసుకొని ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఆడటానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సమయాభావం చాలా తక్కువ ఉంది, అంటే చీకటి పడే టైం అయింది, మీరు ఇంకా అవార్డ్స్ అన్ని తీసుకోవాలి కాబట్టి తక్కువ టైంతో ముగిస్తున్నాను. మీరందరూ ఇక్కడ మంచిగా ముందుకెళ్ళాలని చెప్పి భవిష్యత్తులో ఈ ఆటలతో పాటు చదువులో కూడా మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దీవిస్తూ థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్.